హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ మీకు 4 డాట్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర పీస్ అనేది ఈ విధంగా జాయింట్ చేసి కుడుతున్నానండి. పీస్ని ముందుగా ఒక పక్క ఒక పావు ఇంచి మడుచుకొని కుట్టుకోవాలి. దీనికి జాయింట్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో జాయింట్ వేసిన తర్వాత ఇలా లైనింగ్ అనేది పీస్ తిప్పి పైన కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఈ క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలాగా లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. పై వైపున హెమ్మింగ్ వేసుకొని ఈ లూజ్ కుట్ అనేది విప్పేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సైడు టక్స్లు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా డబల్ కుట్ అనేది వేసుకోవాలి టక్స్లకి బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ డాట్లు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇదిగోండి 4 డాట్స్ అనేది కుట్టుకునేటప్పుడు ఈ సైడ్ అనేది చిన్న పీస్ అనేది అతుకు పడుతుందని చెప్పాను కదా కటింగ్లో. ఇప్పుడు ఆ అతుకుని మనం ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. దానికోసం లైనింగ్ క్లాత్ సరిపోయేంత క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా క్లాత్ని అయితే బయటికి పీసులు అనేది కనిపించకుండా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. మెయిన్ పీస్ కూడా ఈ ఖర్చుల్లోకి కొంచెం ఎక్స్ట్రా పీసే జాయింట్ అయితే పడుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బ్లౌజ్ని గమ్ పెట్టి అంటించడం వల్ల చాలా వరకు బ్లౌజ్ అనేది సర్దుబాటుగా వచ్చింది. మామూలుగా అయితే మనం కట్ చేసుకున్నట్టయితే ఇంత బ్లౌజ్ అనేది మనకు వచ్చిండేది కాదు, ఇంకా చాలా అతుకులు అయితే పడిండేవి. ఇదిగోండి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది ఈ జాయింట్ పీస్ అనేది, మనకి ఎక్కడా కనిపించదు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రెండో సైడ్ పీస్కి కూడా ఆ చిన్న అతుకు అయితే వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను. ఈ జాయింట్లు అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము డాట్స్ అయితే కుట్టుకోవాలి. ఏ డాట్ కుట్టినా కూడా డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ ఎంత పొడవు పెట్టుకోవాలని మనం కటింగ్ వీడియోలో చెప్పాం కదండి. అదే డాట్ని మనం బేస్ చేసుకొని మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఈ డాట్లను అయితే కుట్టుకోవాలి. ప్రతి డాట్కి 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఇది 4 డాట్ బ్లౌజ్ అండి.
ఈ 4 డాట్ని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదండి. రెండవ పీస్కి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. నేను షేప్ బెల్ట్ కూడా కుట్టు వేసాను. ఈ రెండవ పీస్కి కూడా సేమ్ ఇలాగే కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, సైడ్ ఖర్చులు అనేది రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. నాకు ఇక్కడ రెండు సమానంగానే వచ్చాయండి. ఈ 4 డాట్ కోసం మనం కటింగ్లో కొంచెం క్లాత్ అయితే వదిలిపెట్టాం కదా, క్రాస్గా కట్ చేయకుండా. సో ఇక్కడ డాట్ కుట్టుకోవడం వల్ల ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కవర్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉక్సు పట్టి, కాజా పట్టి కుట్టుకోవాలి. ఉక్సు పట్టి, కాజా పట్టి కోసం బ్యాక్ సైడ్ రౌండ్ నెక్లో మనకి పీస్ అనేది మిగులుతుంది. అందులో ఉక్సు పట్టీకి, కాజా పట్టీకి పీసులు అనేది కట్ చేసుకోవాలి. కాజా పట్టీ కోసం ఎక్కువ పీస్ కట్ చేసుకోవాలి, ఉక్సు పట్టీకి తక్కువ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పైన ఒక పావించ్ అనేది వదిలిపెట్టి షేప్ బెల్ట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టి ఈ విధంగా ఉక్సు పట్టీ అయితే కుట్టు వేస్తున్నాను. దీన్ని రివర్స్ చేసుకొని ఉక్సు పట్టీ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ రివర్స్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని లాస్ట్ అనేది ఈ కుట్టు అనేది వేసుకోవాలి. మనకి కాజా పట్టీ అయితే రెడీ అయిపోతుంది. సారీ అండి, ఉక్సు పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు కాజా పట్టీ కుట్టుకోవాలి. కాజా పట్టీ కూడా సేమ్ అంతేనండి. కాజా పట్టీకి ఎక్కడ ఫ్రిల్ పెట్టాల్సిన అవసరం లేదు. పైన ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ అనేది ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపున ఫోల్డింగ్ అయితే పెడతాము. ఉక్సు పట్టి రాంగ్ సైడ్ వైపున ఫోల్డింగ్ పెడతాము. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని మనం కుట్టు ఎక్కడైతే వేసామో ఆ కుట్టు కనిపించకుండా కుట్టు పైకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. కాజా పట్టీకి 2 సార్లుగా ఈ విధంగా కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఉక్సు పట్టి, కాజా పట్టి మళ్ళీ 2 సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పి కొలుచుకోవాలి. ఇదిగోండి ఇలాగా నాకు 2 కరెక్ట్గా సమానంగానే సరిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియోని మరీ దగ్గరగా పెట్టి చూపిస్తున్నానండి. అందుకే నేను మీకు ఇక్కడ నీట్గా పరిచి చూపించలేకపోతున్నాను. వీడియో దగ్గరగా ఉంటే మీకు కుట్టేదంతా కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పి ఇలా దగ్గరగా అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. అటు చివర ఇటు చివర రఫ్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి. రెండవ టైమ్స్ కుట్టేటప్పుడు నెక్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా కుట్టుకున్నారంటే నెక్కులు అనేది జారకుండా ఉంటాయి. షోల్డర్స్ అంటే కొందరు షోల్డర్స్ జారుతున్నాయి అని అంటారు కదా, ఆ జారే సమస్య అనేది ఉండదండి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల. ఈ షోల్డర్స్ అయితే మనం జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైపింగ్ కోసం వేరే క్లాత్ అనేది అంటే శారీలో మ్యాచింగ్ క్లాత్ అనేది తీసుకొని క్రాస్గా పీసులు అనేది కట్ చేసుకోవాలి. ఒక సైడ్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. కుట్టు అనేది వేసేసుకొని ఇప్పుడు ఈ నెక్కి కాజా పట్టి వైపు నుండి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో నెక్ మొత్తాన్ని కుట్టుకోవాలి. బ్లౌజ్ నెక్ మొత్తాన్ని. ఆ మెడ పీస్ కుట్టేటప్పుడు ఇటు అటు పీస్ అనేది లాక్కూడదండి. నెక్ పీసు లాక్కూడదు, అలాగే బ్లౌజ్ పీసు లాక్కూడదు. లాగకుండా నిదానంగా కొంచెం చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇదిగోండి శారీలో మ్యాచింగ్ క్లాత్ అనేది ఈ విధంగా తీసేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు వేసుకోవాలి నెక్ మొత్తానికి.
నెక్ మొత్తానికి కుట్టి వేసుకోవడం అయిపోయిన తర్వాత మనం రౌండ్స్ బాగా తిరగాలి అంటే ఇలా ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. కుట్టిన దారాన్ని కట్ చేసుకోకుండా మనం వదిలిపెట్టుకున్న పీస్ అయితే ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రౌండ్స్ తిరిగే దగ్గర ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది బాగా నీట్గా రౌండ్గా తిరుగుతుంది. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి చివరగా ఒక ముడి అనేది ఈ విధంగా వేసేసుకొని, అంటే కుట్టేటప్పుడు మనకి థ్రెడ్ అనేది లోపల వైపుకి జారకుండా ఉండడం కోసం ఈ విధంగా ముడి వేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా థ్రెడ్ అయితే పెట్టుకొని ఫోల్డింగ్ అయితే లోపలికి క్లాత్ అనేది పెట్టేసుకొని నెక్కుని ఈ విధంగా కుట్టి వేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి అలాగే మనం ఇప్పుడు జాయింట్ చేసిన క్లాత్కి మధ్యలో కుట్టు అనేది పడాలండి. ఈ రెండు పీసులకి మధ్యలో కుట్టు అనేది పడితేనే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బ్లౌజ్ మొత్తానికి కంప్లీట్గా కుట్టి వేసుకున్న తర్వాత ఈ చివర్లు అనేది లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని పై వైపున మళ్ళీ ఒకసారి కుట్టు అనేది వేసుకోవాలి. మీకు హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పై వైపున కుట్టు అయితే వేస్తున్నాను. ఈ రౌండ్స్ తిరిగే దగ్గర మీరు కొంచెము సైడ్కి అంటే రివర్స్లో మీ సైడ్కి మళ్ళీ క్లాత్ వచ్చేలాగా కొంచెం లాగి పట్టుకున్నారనుకోండి, ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ రౌండ్స్ తిరిగే దగ్గర ఈ విధంగా బ్యాక్ సైడు మీ సైడ్కి మళ్ళీ లాగుతున్నట్టు పట్టుకున్నారు అంటే నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా నెక్ మొత్తానికి కుట్టు అయితే వేసుకోవాలి. హెమ్మింగ్ ఇష్టం ఉండేవాళ్ళు హెమ్మింగ్ వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది నెక్ అనేది. రెండవ సైడ్ కూడా క్లాత్ని ఫోల్డింగ్ అనేది లోపలికి పెట్టేసుకొని చివరిగా రఫ్ అయితే వేసుకోవాలి.
ఇలాగా చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇదిగోండి లోపల వైపున క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి. హ్యాండ్స్కి చిన్న బార్డర్ అయితే వచ్చిందండి. ఆ బార్డర్ని ఇప్పుడు హ్యాండ్కి అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్కి కూడా నేను పైపింగ్ అనేది ముందుగా వేసేసుకున్నాను. ఈ విధంగా డబల్ కుట్ అయితే వేసుకున్నాను పైపింగ్ వేసుకొని. ఇప్పుడు ఈ లేస్ అనేది హ్యాండ్ మీద పెట్టి కుట్టుకోవాలండి మనము. ఇక్కడ సెంటర్ నుంచి లేస్ అనేది ఫుల్ లేదు కాబట్టి ఇలా సెంటర్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఈ సెంటర్ నుంచి కరెక్ట్గా మనము ఈ లేస్ని అయితే ఈ విధంగా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చివర్లో అయితే లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు లేస్ పూర్తిగా లేదు కాబట్టి చివర్లో ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి ఇదే విధంగా లేస్ అనేది కుట్టుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలి. ఈ హ్యాండ్కి మధ్యలో ఉండే ఖర్చు షోల్డర్ పైన కరెక్ట్గా రావాలండి. ఇలా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ హ్యాండ్ని అయితే కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్కి కూడా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. 2 హ్యాండ్స్ని ఇదే విధంగా కుట్టు అయితే వేసుకోవాలి.
ఇప్పుడు సైడ్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవాలండి. సైడ్ జాయింట్లు అయితే చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ నుండి ఆమ్ రౌండ్ దగ్గర మనము బ్యాక్ సైడ్ ఖర్చులు అయితే పెట్టుకున్నాం కదా, లూజులు అనేది పెట్టేసుకొని అక్కడికి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకొని ఇక్కడ వరకు ఆపేసుకోవాలండి. ఆపేసి ఇప్పుడు నడుముని అయితే కొలుచుకోవాలి. నడుము లూజు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత కొలుచుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా అదే విధంగా ఆది బ్లౌజ్తోనే కొలుచుకోవాలండి. కొలుచుకొని ఇప్పుడు బ్యాక్ మార్కింగ్ ఫ్రంట్ మార్కింగ్ని రెండు సమానంగా పట్టుకొని ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుండి మనం పెట్టిన మార్కింగ్స్ దగ్గరికి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. సైడు మనకి ఎక్స్ట్రాగా ఇంకా 2 కుట్లు కానీ 3 కుట్లు కానీ ఎక్స్ట్రాగా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బ్లౌజ్కి చూడండి నేను మొత్తం 4 కుట్లు అయితే వేసాను. సైడ్ చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చాయో. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.